హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ క్లాస్లో మనము సెక్ష మ్యాటర్ ఇచ్చి సెక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం చూసుకున్నాం. సో ఈ క్లాస్లో వచ్చేసరికి సెక్షన్ ఇస్తే సో సెక్షన్ ఇస్తే అది ఏ మ్యాటర్ అనేది మనం ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో అంతకంటే ముందుగా మన ఇండియన్ లాలజీ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే మనం ఈ క్లాస్ సిలబస్లోకి వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు అంటే ఒక టూ టూ వర్డ్స్ మీకు చెప్పాలనుకున్నాను. సో ఆ టూ వర్డ్స్ ఏంటంటే చాలా సందర్భాల్లో కోర్టులలో కానీ బయట అగ్రిమెంట్ బాండ్స్లో కానీ జామీన్ ఆరు గ్యారంటీ కూడా ఇస్తూ ఉంటారు. సో ఈ జామీన్ ఆర్ గ్యారంటీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ గ్యారంటీ అనేది ఎవరైతే జామీన్ తీసుకున్నారో వాళ్ళు కానీ రాలేదు లేదా వాళ్ళు కానీ అమౌంట్ పే చేయలేదంటే ఇన్ కేస్ అంటే జామీన్ విషయాలు ఏంటంటే కోర్టు విషయాలు కానీ పోలీస్ స్టేషన్ కానీ జామీన్ ఇచ్చి తీసుకుంటారంటారు బెయిల్ వాటిల్లో. సో దీనికి ఏంటంటే దాని ముఖ్య ఉద్దేశము ఆ పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ పర్సన్ కానీ రాలేదండి, ఎవరైనా నేరం చేసినా కానీ ఏదైనా ఆ పర్సన్ రాలేదంటే మిమ్మల్ని తీసుకొని వచ్చేసి మీరు అటెండ్ అవ్వాలి లేదా మిమ్మల్ని తీసుకొచ్చి లోపల వేయడం జరుగుతుంది. అండ్ గ్యారంటీ పర్సన్ కొన్ని సివిల్ కేసుల్లో గ్యారంటీ ఇస్తూ ఉంటారు. ఈ గ్యారంటీ ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే మీరు లోన్ల విషయాల్లో కూడా గ్యారంటీ అనేది అడుగుతారు. ఆ గ్యారంటీ ఇచ్చే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు అత్యంత ఆప్తులైతే మాత్రమే గ్యారంటీలు అయితే ఉండండి తప్ప మిగతా విషయాల్లో మాత్రం గ్యారంటీ అయితే ఉండద్దు. సో ఎందుకంటే గ్యారంటీ ఉన్నారంటే ఎవరైతే లోన్ తీసుకున్నా కానీ లేదా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో మిమ్మల్ని మాత్రం మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. అది ఆ రెండు విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఇది మీకు చాలా ఇప్పుడు జరుగుతున్న నేరాల్లో, ఆర్థిక నేరాల్లో చాలా వరకు ఇట్లాగే ఉంది. వాడేమో డబ్బులు తీసుకొని ఎక్కడ పారిపోతాడో దీని వచ్చి పట్టుకుంటారు. సో ఇలాంటి విషయాల్లో మీరు ఏమైనా డబ్బుల విషయాల్లో మనీ విషయంలో ఈ మనీ రిలేటెడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నవ్వే డేస్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మనీ విషయాల్లోనే చాలా గొడవలు కానీ ఏదైనా జరిగినా సరే ఈ జైలుకి వెళ్ళడం ఏం జరిగినా ఏ క్రైమ్ జరిగినా కూడా అన్ని మనీ రిలేటెడ్గానే ఉంటుంది ఎక్కువ కూడా. సో దయచేసి కూడా ఎవరైనా అలాంటిది ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరు అత్యంత ఆప్తులైతే మాత్రమే ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. సో ఇంకా టాపిక్లోకి పోదాం. మనం చెప్పినట్టుగానే సెక్షన్ ఇచ్చి దాని మ్యాటర్ ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది ఈరోజు టాపిక్లో చూద్దాం. సో లాస్ట్ టైం 2024లో మనకు ఒక ఏఐబి 19 జరిగింది. ఆ ఏఐబి 19లో ఒక 2-3 క్వశ్చన్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆ 2-3 క్వశ్చన్స్ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో చాలా జాగ్రత్తగా వినండి క్లాసు. ఎవ్రీడే వింటూ ఉంటే మీకు కూడా ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయ్యగలను అనే నమ్మకం అనేది నేను మీకు ఇస్తాను. సో ఎలా క్వాలిఫై అయ్యాలో చెప్తున్నాను. నిన్న మ్యాటర్ ఇచ్చి సెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాము. ఈరోజు మనకి సెక్షన్ ఇచ్చి మ్యాటర్ ఎలా అంటే అది రిలేటెడ్ ఆన్సర్ ఎలా చేయాలి అనేది మనం చూద్దాము. సో ఒక క్వశ్చన్ వచ్చేసరికి లాస్ట్ ఏఐబి 19 క్వశ్చన్ పేపర్ ఇది. ఆ క్వశ్చన్ పేపర్లో మీకు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ చూద్దాం. 19 క్వశ్చన్ నెంబర్. మీరు మీ దగ్గర మోడల్ పేపర్ ఉంటే చెక్ చేసుకోండి. అకార్డింగ్ టు సెక్షన్ 46 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం అంటే బిఎస్ఏ, ఇది ఏంటంటే వెన్ క్యారెక్టర్ ఎవిడెన్స్ ఈజ్ రిలవెంట్ ఇన్ సివిల్ కేసెస్. సో దీనికి ఆన్సర్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, బిఎస్ఏ. సో క్వశ్చన్ నెంబర్ వచ్చేసరికి 19 ఇది ఏబి 19లో వచ్చిన క్వశ్చన్ ఇది. 19 క్వశ్చన్ పేపర్లోది. సో క్వశ్చన్ నెంబర్ వచ్చేసరికి 19. మీరు జాగ్రత్త మీ దగ్గర మోడల్ పేపర్ ఉంటే చెక్ చేసుకోండి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ఏమంటున్నాడంటే సెక్షన్ 46 ఆఫ్ బిఎస్ఏ. సో సెక్షన్ 46 ఆఫ్ బిఎస్ఏ ఏం చెప్తుందని అడిగాడు. సో సెక్షన్ 46 ఆఫ్ బిఎస్ఏ క్యారెక్టర్ ఎవిడెన్స్ రిలవెంట్ ఇన్ సివిల్ కేసెస్ అంటే దీంట్లో మనకి ఆన్సర్స్ ఏమి ఇచ్చారంటే ఓన్లీ వెన్ రిలేటెడ్ టు అదర్ రిలవెంట్ ఫ్యాక్ట్ ఓన్లీ. సో మీరు ఏం చేయొద్దండి, మీరు దానికి మీనింగ్ ఎత్తుక్కర్లేదు, ఎక్కడ కూడా ఎత్తుక్కర్లేదు. సో మీరు జస్ట్ ఆ వర్డ్స్ ఉన్నాయా లేదా మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తే చాలు. రిలేటెడ్ టు అదర్ రిలవెంట్ ఫ్యాక్ట్ ఇది ఏ ఆప్షన్. బి ఆప్షన్ వచ్చేసరికి నెవర్ రెలవెంట్. సో మీరు మీనింగ్ ఎత్తుక్కుంటూ కూర్చుంటే మీరు ఆన్సర్ చేయలేరు. సో మీ దగ్గర ఎలాగో బెయిరాక్ట్స్ ఉంటాయి కాబట్టి నెవర్ రెలవెంట్. సి వచ్చేసరికి ఓన్లీ ఇన్ క్రిమినల్ కేసెస్. అండ్ సి వచ్చేసరికి డి వచ్చేసరికి ఆల్వేస్ రెలవెంట్ టు ప్రూవ్ ప్రొడక్ట్.
ప్రూవ్ ప్రొడక్ట్. సో ఈ 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చింది. సో మనము మన దగ్గర ఉండే బిఎస్ఏ బేర్ యాక్ట్ ఓపెన్ చేసుకుంటే మన దగ్గర ఉన్న బిఎస్ఏ బేర్ యాక్ట్ ఓపెన్ చేసుకుంటే మన దగ్గర బిఎస్ఏ బేర్ యాక్ట్ ఉంటుంది. ఈ బేర్ యాక్ట్ ఇది ఇలా ఉంటుందండి బేర్ యాక్ట్. సో ఈ బేర్ యాక్ట్ మన దగ్గర ఉంది. ఈ బేర్ యాక్ట్ మనం చూసుకుంటే వాళ్ళు అడిగింది ఏంటంటే బిఎస్ఏలో 46 అనేది. సో ఆ 46 సెక్షన్ అనేది మనం కానీ ఒక్కసారి కానీ చెక్ చేసుకుంటే సో చూడండి ఒకసారి ఆ 46 సెక్షన్ ఏం చెప్తుంది అనేది మీరు చూస్తే ఇన్ సివిల్ కేసెస్ క్యారెక్టర్ టు ప్రూవ్ కండక్ట్ ఇంప్యూటెడ్ ఇర్రిలవెంట్ అంటే అక్కడ అడిగింది ఏంటి సివిల్ కేసెస్ అని అడిగాడు. సో ఇన్ సివిల్ కేసెస్ క్యారెక్టర్ టు ప్రూవ్ కండక్ట్ ఇంప్యూటెడ్ ఇర్రిలవెంట్. సో మనకి ఈ ఇండెక్స్లో ఈ సెక్షన్ 46 సంబంధించి ఎక్కడ కూడా ఓన్లీ వెన్ రిలేటెడ్ టు అదర్ రిలివెంట్ ఫ్యాక్ట్ అని ఇచ్చారు, నెవర్ రిలేటెడ్ అని ఉంది. సో ఈ సివిల్ ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే వెన్ ఓన్లీ ఇన్ క్రిమినల్ కేసు. క్రిమినల్ కేసు ఉందా? లేదు. ఆన్సర్ క్రిమినల్ కేసు కాదు. సో క్రిమినల్ కేసు కాదు అంటే ఆన్సర్ సి కూడా కాదు. అండ్ ఆల్వేస్ రిలవెంట్ టు ప్రొడక్ట్, ఆల్వేస్ రిలవెంట్ టు ప్రొడక్ట్. సో అయితే ఐదర్ డి ఆల్వేస్ రిలవెంట్ టు ప్రొడక్ట్ అని ఉంది అండ్ ఓన్లీ వెన్ రిలేటెడ్ టు అదర్ రిలవెంట్ ఫ్యాక్ట్స్, ఓన్లీ రిలవెంట్ టు అదర్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఏ అని కూడా ఉంది. సో దీనికి ఏంటంటే మనకి ఇమీడియట్గా ఆన్సర్ దొరకాలి అంటే మనకి ఇండెక్స్లో ఎక్కడ కూడా మనకి ఇండెక్స్లో లేదు. సో దానికి ఏం చేయాలంటే సో ఇక్కడ వచ్చేసరికి 46 సెక్షన్ సంబంధించి 25th పేజీలో కొంచెం మ్యాటర్ ఉన్నాయి. సో వెంటనే మీరు ఏంటంటే 25th పేజ్ చూసుకోండి. ఇన్ సివిల్ కేసెస్ క్యారెక్టర్ టు ప్రూవ్ కండక్ట్ ఇంప్యూటెడ్ ఇర్రిలవెంట్ అని ఉంది కదా. సో 25th పేజ్ ఒకసారి మీరు ఓపెన్ చేసుకుంటే 25th పేజ్. సో చాలా తక్కువ ఉంటుంది బేర్ యాక్ట్ ఇది. ఇది ఒకసారి 25th పేజ్. సో ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే సెక్షన్ 46 అని ఇచ్చారు కదా ఇక్కడ. ఇన్ సివిల్ కేసెస్ క్యారెక్టర్ టు ప్రూవ్ కండక్ట్ ఇంప్యూటెడ్ ఇర్రిలవెంట్ ఇన్ సివిల్ కేసెస్ దట్ ఫ్యాక్ట్ దట్ క్యారెక్టర్ ఓన్లీ పర్సన్ కన్సర్న్ ఇన్ సచ్ render probable improbable only conduct imputed him is relevant except so far as such character appears from the క్యారెక్టర్ అదర్వైజ్. సో మనం ఇక్కడ సెక్షన్ 46 చూస్తే మీకు ఇండెక్స్లోనే కనపడది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ వెన్ రిలేటెడ్ టు అదర్ రెలివెంట్ ఫ్యాక్ట్. సో ఈ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ రిలవెంట్ ఫ్యాక్ట్స్ అని కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి రిలవెంట్ ఫ్యాక్ట్స్. సో నెవర్ రిలవెంటెడ్ కాదు. ఇప్పుడు మీకు మనకి క్రిమినల్ కేసు లేదు. సో ఆల్వేస్ రిలవెంట్ ప్రొడక్ట్ అని ఇది కాదు. సో ఏంటంటే ఓన్లీ వెన్ రిలేటెడ్ టు ద అదర్ రిలవెంట్ ఫ్యాక్ట్స్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సెకండ్ క్వశ్చన్ సేమ్ అట్లాగే ఉంటుందండి. సేమ్ మనకి ఏంటంటే ఆ సెక్షన్ ఇస్తాడు, మ్యాటర్ ఇస్తాడు, సెక్షన్ ఇస్తాడు, ఆ మ్యాటర్ అనేది మనం చూసుకుంటే సరిపోద్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఒకసారి చూస్తే అండర్ సెక్షన్ 146 ఆఫ్ బిఎస్ఏ. సో అండర్ సెక్షన్ ఇది మీకు క్వశ్చన్ నెంబర్ 21 ఉంటుంది. ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే అండర్ సెక్షన్ 146 అంటే బిఎస్ఏలో 146 సెక్షన్ ఇచ్చారు. మీరు వెంటనే బుక్ మన దగ్గర ఉన్న బేర్ యాక్ట్స్ ఓపెన్ చేసుకొని 146 సెక్షన్ దగ్గరికి పోవాలి. వెన్ ద లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ పర్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. సో ఈ సెక్షన్కి లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ ఎప్పుడు పర్మిసిబుల్ ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ అని ఉంది. సో దీనికి మనకి ఆన్సర్స్ ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ ఏ వచ్చేసరికి లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ అలౌడ్ డ్యూరింగ్ ఏ క్లాస్ ఎగ్జామినేషన్. లీడింగ్ క్వశ్చన్స్ are not allowed during cross examination. సో రెండోది వచ్చేసరికి ఆప్షన్ బి వచ్చేసరికి లీడింగ్ క్వశ్చన్స్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ఎనీ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్. అంటే మనకి ఏంటంటే లాస్ట్ టైం ఉన్న ఐపీసీ కానీ వీటిల్లో ఏంటంటే కొన్ని చేంజెస్ చేసి కొత్త సెక్షన్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో అందువల్ల ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. మనకి లీడింగ్ క్వశ్చన్స్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ ఎగ్జామినేషన్ చీఫ్, రీ-ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్స్. సో ఈ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఎనీ అబ్జెక్షన్ లేకుండా చీఫ్ దగ్గర చేయొచ్చు అని చెప్పేసి ఆన్సర్ బిలో ఉంది. ఆన్సర్ సి వచ్చేసరికి లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ పర్మిటెడ్ డ్యూరింగ్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ వెన్ మ్యాటర్స్ ఆర్ ఇంట్రడక్షన్ undisputed or sufficiently proved. ఓకే,
ఇది సి కింద ఉంది. లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ పర్మిటెడ్ డ్యూరింగ్ క్రాస్ ఎగ్జామినేషన్. డ్యూరింగ్ క్రాస్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే అది when matters are introduction ఆర్ అన్డిస్ట్రిబ్యూట్ ఆర్ సఫిషియెంట్లీ ప్రూవ్డ్. సఫిషియెంట్లీగా ప్రూవ్ అయినప్పుడు మాత్రమే అది అలౌ చేస్తారంట. తర్వాత వచ్చేసరికి డి, లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ ఆల్వేస్ అలౌడ్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ వితౌట్ రిస్ట్రిక్షన్స్. ఇన్ చీఫ్ వితౌట్ అంటే రిస్ట్రిక్షన్స్ లేకుండా మనకి ఈ లీడింగ్ క్వశ్చన్స్ అనేది క్లాస్ ఎగ్జామినేషన్ టైంలో అడగొచ్చు అనేది ఉంది. సో అయితే ఈ సెక్షన్ 146 ఆఫ్ ది బిఎస్ఏ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం మనం. సో 146 ఆఫ్ ది బిఎస్ఏ. సో మన భారతీయ సాక్ష్య అధినియం బుక్ అది. మనకి ఈ బుక్ చూస్తే ఇండెక్స్ ఓపెన్ చేసుకుంటే సెక్షన్ 46 ఉందండి. సెక్షన్ 46 ఏమి ఇచ్చారంటే జస్ట్ లీడింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చారు. సో జస్ట్ లీడింగ్ క్వశ్చన్స్ అంటే అన్నింటిలోనూ మనకు ఆప్షన్స్లో లీడింగ్ క్వశ్చన్సే ఉంది. మరి ఏం చేయాలి? మనం అర్జెంటుగా మ్యాటర్లోకి వెళ్ళాలి. అంటే టాపిక్ పూర్తి సిలబస్ దగ్గరికి వెళ్ళిపోతే 55 పేజీ నెంబర్ ఆ లీడింగ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాము. సో 146 ఏం చెప్తుంటే లీడింగ్ క్వశ్చన్స్ అని. మరి దాని రిలవెంట్ బ్యాక్ మనకు ఆన్సర్ కావాలి కాబట్టి సో పేజ్ నెంబర్ 55 మనం ఓపెన్ చేస్తే ఒకసారి మీకు ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. సో పేజ్ నెంబర్ 55 అంటే మొత్తం కూడా ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అనేది ఉంటుంది. సో ఈ 55 మనం ఒకసారి చూసుకుంటే లీడింగ్ క్వశ్చన్ 46 సెక్షన్ 146 అనేది ఒకసారి చూస్తే ఎనీ క్వశ్చన్స్ సజెస్ట్ ద ఆన్సర్ విచ్ ఈస్ ద పర్సన్ పుట్టింగ్ ఇట్ విషెస్ ఆర్ accepts up to receive is called as a leading question. Number 2 and leading questions must not if objected to by the adverse party be asked in examination in chief or in re-examination except the permission of the court. So the court shall permit leading questions as to matter which are introductory or undistributed or which have. So ఈ మూడిట్లో కూడా మనకి the court shall permit leading questions as to matters which are introductory or undistributed or which have in its opinion been already sufficiently proved. So ఇక్కడ వచ్చేసరికి థర్డ్ మనకి వచ్చేసరికి ఇందులో మనం ఎక్కడ చూసుకున్నాం, అది ఎక్కడ అన్డిస్ట్రిబ్యూట్ అని ఎక్కడ వచ్చింది, మనకి అన్డిస్ట్రిబ్యూట్ అని ఎక్కడ వచ్చిందంటే మనకి సి ఆప్షన్ సిలో మనకి అన్డిస్ట్రిబ్యూట్ అని వచ్చింది. లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ పర్మిటెడ్ డ్యూరింగ్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ వెన్ మ్యాటర్స్ ఆర్ ఇంట్రడక్టరీ అన్డిస్ట్రిబ్యూట్ ఆర్ సఫిషియెంట్లీ ప్రూవ్డ్. మరి దీంట్లో ఉందా అంటే ఉంది. దాంట్లో ఈ మ్యాటర్లో మనకి కనపడతా ఉంది. ఇందులో సరే ద కోర్ట్ షల్ పర్మిట్ లీడింగ్ క్వశ్చన్స్ దట్ ఆర్ టు మ్యాటర్ విచ్ ఆర్ ఇంట్రడక్టరీ ఆర్ అన్డిస్ట్రిబ్యూట్ ఆర్ విచ్ హ్యావ్ ఇన్ ఇట్స్ బీన్ ఆల్రెడీ సఫిషియెంట్లీ ప్రూవ్డ్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. సో మీకు ఎక్కడే కూడా ఎతకక్కర్లేదు. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి సి అవుతుంది. నేను చెప్పేది ఒకటే, మీకు లీడింగ్ క్వశ్చన్స్ అని మీకు ఇండెక్స్లో ఇచ్చారు కాబట్టి ఆ ఇండెక్స్లోంచి ఏమంటే పేజీ నెంబర్ కానీ ఓపెన్ చేస్తే అందులోనే మీకు ఆన్సర్ ఉంటుంది. అందులోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది 100%. మీరేమో కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం కానీ రివ్యూ చేసుకుంటే, సో సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఎందుకంటే సెక్షన్ ఇస్తున్నాడు క్వశ్చన్లో. ఆ సెక్షన్లో మ్యాటర్ ఏమున్నది అనేది మనకి ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి ఇంత లాస్ట్ క్వశ్చన్లో లీడింగ్ క్వశ్చన్స్ అని ఉన్నారు. మరి ఇండెక్స్లో లీడింగ్ క్వశ్చన్స్ అనే ఉంది. మరి కింద మరి ఏమొచ్చింది ఆప్షన్స్ ఏమో లీడింగ్ క్వశ్చన్స్ ఆర్ పర్మిటెడ్ టు డ్యూరింగ్ ఇంట్రొడక్టరీ ఆర్ సఫిషియెంట్ ఎగ్జామినేషన్ అని ఉంది. సో కొన్నిటి ఏంటంటే నాట్ అలౌడ్ అని ఉంది. సో మనకి ఏముంది అనేది ఆ మ్యాటర్లో మీరు ఆ పేజీ నెంబర్ కానీ లాస్ట్లో ఓపెన్ చేసి చెక్ చేస్తే మ్యాటర్లో ఖచ్చితంగా ఎందుకంటే ఆ సెక్షన్ సంబంధించి 3R అంటే ఎవిడెన్స్ సంబంధించింది కాబట్టి 3 or 4 అని మాత్రం ఉంటుంది. సేమ్ ఇట్లాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం మనము. క్వశ్చన్ నెంబరు 87 ఒకసారి చూస్తే 87 ఒకసారి చూస్తే అకార్డింగ్ టు భారతీయ న్యాయ సంహిత, ఇది BNS 2023, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఫైన్ ఫర్ మేకింగ్ ఆర్ యూజింగ్ ఎ డాక్యుమెంట్ దట్ reassembles a currency note or bank note under section 182 of 1. సో ఎంత అమౌంట్ అనేది BNS మనం ఒకసారి చూసుకుంటే BNS దీంట్లో ఆప్షన్స్ వచ్చేసరికి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఆప్షన్స్. సో ఒక్కసారి మీరు మీ దగ్గర నేను ఎప్పుడైనా క్లాస్ చెప్తున్నప్పుడు ఒకసారి మీరు కూడా మీ దగ్గర కూడా ఒకసారి బుక్ పెట్టుకుంటే ఒకసారి ఈ వేరియక్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఎలా చెప్తున్నానని మాత్రం మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి మనకు ఒకసారి క్వశ్చన్ నెంబర్ 87 AAV 19 2024 పేపర్లో. సో according to భారతీయ న్యాయ సంహిత 2023, what is the maximum fine
ఫర్ మేకింగ్ ఆర్ యూజింగ్ ఏ డాక్యుమెంట్ దట్ రీసెంబుల్స్ ఏ కరెన్సీ నోట్ ఆర్ బ్యాంక్ నోట్ అండర్ సెక్షన్ 1. సో ఇక్కడ మీరు గమనించవలసింది ఎక్కడి నుంచి వచ్చింది, బిఎన్ఎస్ నుంచి ఏ సెక్షన్ 182 సెక్షన్ 182 అనేది మీకు ఉంది. 182 ఆఫ్ 1. సో మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఎంత ఫైన్ అన్నారు. ఆప్షన్ ఏ వచ్చేసరికి 500 రూపీస్ అండ్ ఆప్షన్ బి వచ్చేసరికి 300 రూపీస్. ఆప్షన్ సి వచ్చేసరికి 1000 రూపీస్. ఆప్షన్ డి వచ్చేసరికి 100 రూపీస్. మరి ఎంతవరకు ఫైన్ అనేది, మరి దీంట్లో మనకి ఏమైనా కనిపిస్తుందా ఫైన్ అనేది అంటే, ఒకసారి మనం బుక్ ఓపెన్ చేసి చూద్దాం. బేర్ యాక్ట్ ఇదే బిఎన్ఎస్ సంబంధించింది, ఇది బిఎస్సి సంబంధించి. ఒకసారి బిఎన్ఎస్ సంబంధించి మనం చూస్తే ఇది బిఎన్ఎస్ బుక్. ఈ బిఎన్ఎస్ బుక్లో సెక్షన్ 182 ఆఫ్ 1 అని ఉంటుంది. ఆ 182 ఆఫ్ 1 అనేది ఒకసారి మనం ఓపెన్ చేసుకుంటే 182 ఓపెన్ చేసుకోవాలి. సో ఒకసారి ఓపెన్ చేస్తే 182 అంటే ఇది మీ ఇండెక్స్లోని 182 ఉంది. మేకింగ్ ఆర్ యూజింగ్ డాక్యుమెంట్స్ రీఅసెంబుల్ కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్ అనింది. మరి ఇండెక్స్లో ఓన్లీ అక్కడ మన క్వశ్చన్లో వచ్చినట్టు మరి ఫైన్ ఎంత అనేది మాత్రం లేదు. మరి ఫైన్ ఎంత అనేది లేనప్పుడు ఏం చేయాలంటే లోపల మ్యాటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో పేజ్ నెంబర్ 73 ఒకసారి మనం ఆ పేజ్ నెంబర్ 73 ఇస్తే ఎంత ఫైన్ అనేది, లాస్ట్ టైం అనేది దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 2 ఆప్షన్స్ ఏంటంటే దీనికి ఆప్షనల్గా మార్క్స్ ఇచ్చేశారు. మనం ఒకసారి చూసుకుంటే సెక్షన్ వచ్చేసరికి బిఎన్ఎస్ సెక్షన్ 182 అన్నారు. ఆ 182లో మేకింగ్ ఆర్ యూజింగ్ డాక్యుమెంట్స్ రీఅసెంబులింగ్ కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాంక్ నోట్స్ హూ ఎవర్ మేక్స్ ఆర్ కాస్ట్ టు బి యూజ్ ఫర్ ఎనీ పర్పస్ ఆఫ్ వాట్ ఎవర్ ఆర్ డెలివరీ టు ఎనీ పర్సన్ ఎనీ డాక్యుమెంట్ purporting or anywhere resembling so nearly reassembled to calculated the receive any currency note or bank note shall be punished with fine which may extend 300 rupees. సో 300 రూపీస్ కంటే ఫైన్ అనేది ఎక్కువ ఎక్స్టెండ్ అంటే అంతకంటే ఎక్కువ వేయచ్చు. సో మీకు అక్కడే క్వశ్చన్లోనే ఆన్సర్ దొరికింది. ఫస్ట్ మీకు అది చెప్పినట్టుగా ఆ ఫైన్ అనేది అలాంటి ఏమైనా చేస్తే మీకు ఫైన్ అనేది ఎంతవరకు ఉండొచ్చు, 300 ఎక్స్టెండ్ 300 కంటే ఎక్కువ ఉండొచ్చు అని. మరి 300 కంటే ఎక్కువ ఉంటే మరి ఎంత అని మనకి పాయింట్ కదా, ఎందుకంటే 300 అంటే ఓకే, తర్వాత 500 ఉంది, 170 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ అయితే కాదు, తీసేద్దాం. సో మనకి ముందు ఏంటంటే 500 ఉంది, 1000 మరి 1000 or 500 ఎలా పెట్టాలి అంటే, సో ఆన్ డాక్యుమెంట్ ద మేకింగ్ విచ్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ refuses without lawful excesses disclosed to police officer on being is required name address of the buy printed and otherwise it shall be furnished with the fine which may be extend 600 ఏది ఇది వచ్చరికి మన సెక్షన్ సబ్సెక్షన్ 1 మనకి ఏమి ఇచ్చాడు 182 సబ్సెక్షన్ 1. సో 182 సబ్సెక్షన్స్ 1 అండ్ ఎక్స్టెండ్ ఆఫ్ 600 అన్నాడు. అయితే మరి 1000 కాదు, అంటే 600కి మించి వేయకూడదు, 600కి మించి వేయకూడదు, అలా అని 1000కి మించి 300 మించి వేయకూడదు. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే, అయితే మీకు బి అయినా ఉండాలి లేదా ఏ అయినా ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 600 మనకి 600 ఎక్స్టెండ్ అంటే అయితే ఏ అయినా ఉండాలి బి అయినా ఉండాలి. ఏమడిగారు 182 సబ్సెక్షన్ 1 అన్నాడు. 1 అన్నంటే ఈ సబ్సెక్షన్ 1లో 600 మ్యాక్సిమం, అంటే 600 నియర్ బైగా ఉందంటే ఏ అంటే 500 రూపీస్. మరి ఈ సెక్షన్లో వచ్చేసరికి మనకి ఎంత పడింది 500 రూపీస్ మాత్రం ఫైన్ వేయడానికి అవకాశం ఉంది. సో మీరు గమనించవలసింది ఏంటంటే క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు, ఏ విధంగా ఇస్తున్నాడు అనేది మీరు గమనిస్తే 100% మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన విధంగా సో ఈ క్వశ్చన్లో మీరు ఏఆర్బి అనేది 2 ఉంది. ఎందుకంటే ఫైన్ ఎక్స్టెండ్ అప్ టు 600 అంటే మనకి 300 ఉంది, 500 ఉంది, 100 ఉంది. 100% కాదు. సో ఎందుకంటే మ్యాక్సిమం ఫైన్ నియర్ బైగా మనం చూసుకుంటే 600 నియర్ బై ఏముంది, ఏది 182 సబ్సెక్షన్ 1 బిఎన్ఎస్లో 500 ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి 500 రూపీస్, అంటే ఏ ఆన్సర్ వచ్చేసరికి ఏ అవుతుంది మనకి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ అనేది ఉంటుంది మనకి క్వశ్చన్ పేపర్లో, ఏ క్వశ్చన్ పేపర్లో కూడా. సో ఇలాంటి క్వశ్చన్లు మీరు ఫాలో అప్ అవ్వడం వల్ల కూడా 100% మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో మనకి సిపిసి సంబంధించి సేమ్ క్వశ్చన్స్ మనకి ఇండెక్స్ చూసుకుంటాం. ఎందుకంటే బేర్ యాక్ట్స్ మించి ఎక్కడికి పోదు. బేర్ యాక్ట్స్ అనేది మన దగ్గర బుక్స్ 100% తీసుకొని పర్చేజ్ చేసుకోండి.
ఎందుకంటే మనం ఎగ్జామ్ హాల్ పోయిన తర్వాత అక్కడ కూర్చొని మనం ఏదో వాళ్ళ బుక్ వీళ్ళ బుక్ అని ఎదుర్కొంటూ ఉంటే టైం సరిపోదు. సో బేరెక్స్ మొత్తం మీకు లాస్ట్ టైం చెప్పిన విధంగా ఆ బేరెక్స్ అన్ని పర్చేజ్ చేసుకొని ఇప్పటి నుంచే మీరు క్వశ్చన్ పేపర్ తీసుకొని మనం ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నది చూడండి. సో ఒక క్వశ్చన్ పేపర్ ఒక మోడల్ పేపర్ తీసుకుంటే ఆ మోడల్ పేపర్ ఎంత టైం, ఒక 3 అవర్స్ టైం ఉంటుంది ఎగ్జామ్కి. ఆ 3 అవర్స్ మీరు టైం స్పెండ్ చేసి కూర్చోండి, బుక్స్ ని పక్కన పెట్టుకోండి. ఎన్ని క్వశ్చన్స్ ట్రూగా పెడుతున్నాము, ఎన్ని క్వశ్చన్స్ బుక్స్ నుంచి వస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఓపెన్ చేస్తున్నాము, ఎంత టైంలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నాం అనేది మీరు ఒకసారి చూసుకుంటే 100% మీరు ఇది ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి స్కోప్ ఉంటుంది 100%. సో అలా కాదు, మనం ఏదో టైం పాస్కి కాసేపు ఓపెన్ చేసి మళ్ళీ కాసేపు ఏదో ఫోన్లు వచ్చినాయి కదా అని చెప్పేసి మనం ఆ ఫోన్ మీద పడితే మాత్రం 100% మీరు సక్సెస్ అవ్వలేరు. సో నేను చెప్పిన విధంగా మీరు చేయండి, సక్సెస్ అవ్వకపోతే నన్ను అడగండి తర్వాత. సో 100% నేను మీకు గ్యారంటీ ఇవ్వగలను, ఈ విషయంలో అయితే గ్యారంటీ ఇవ్వగలను మీరు క్వాలిఫై అవుతారని. సో నేను చెప్పింది చేస్తేనే, అలా కాకుండా మీకు నచ్చింది చేసుకుంటా అంటే నన్ను అడగొద్దు. సో అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి నెక్స్ట్ సిలబస్ వస్తే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఒకసారి సిపిసి కానీ ఈ మోడల్ పేపర్ ఒకసారి చూస్తాం. సో అది చూసిన తర్వాత సిపిసి సిఆర్పిసిలో ఎన్నికి వస్తుంది. ఇప్పటి వరకు మనం చూసింది క్వశ్చన్లో సెక్షన్ ఇస్తే ఎలా మ్యాటర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఒకవేళ మ్యాటర్ ఇచ్చే సెక్షన్ కానీ కనుక్కోమంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం చూసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్లో వచ్చేసరికి మనకు అడ్వకేట్స్ యాక్ట్లు కానీ ఇలా ఏమేమి ఉన్నాయనేది మన సిఆర్పిసి సిపిసి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సిఆర్పిసి సిపిసి అనేది మ్యాక్సిమం ఆఫ్ ది మార్క్స్ ఈ బిఎన్ఎస్ బిఎస్ఏ బిఎన్ఎస్ తర్వాత సిఆర్పిసి సిపిసి ఐపీసీ ఫ్యామిలీలా అండ్ వీటిల్లో ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పేసి మీకు చెప్తూనే ఉన్నాను. అట్ ద సేమ్ టైం అడ్వకేట్స్ యాక్ట్లో కూడా వస్తాయి. సో మీరు కానీ కరెక్ట్గా కానీ ప్రిపేర్ అయితే 100% మీరు సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక్కసారి మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. సో మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు కోర్టు వర్క్స్ ఉంటాయి, ఆ కోర్టు వర్క్స్ చూసుకొని మీకు ఉన్న కొంచెం టైంని మీకోసం స్పెండ్ చేస్తున్నాను. ఆ స్పెండ్ చేసే టైంని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇండియన్ నాలెడ్జ్ అని, అండ్ షేర్ చేసి మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా జామీన్ కానీ గ్యారంటీ ఇచ్చేటప్పుడు 1-4 సార్లు చూసుకొని ఇవ్వండి, లేదంటే మీరు లాస్ అవుతారు. థ్యాంక్ యూ.